హలో బెస్టీస్, వెల్కమ్ టు బెస్టీస్ కిచెన్ 15. మీరు ఇప్పటి వరకు గోంగూర ఆకులు పచ్చడి చూసుంటారు, కానీ గోంగూర కాయలతో కూడా పచ్చడి చేస్తారని చాలామందికి తెలియదు కదూ. రండి, అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక అర కేజీ గోంగూర కాయలను తీసుకోండి. వాటిని వీడియోలో చూపించిన విధంగా పైన లేయర్ని పీల్ చేయండి. కాయల్ని పక్కన పెట్టుకోండి. ఇలానే ఒక్కొక్కటిగా అన్నిటినీ తీయండి. ఇలా తీసిన తర్వాత లేయర్ని ప్లేట్లో పెట్టుకొని కాయల్ని పక్కన పడేయండి. ఇప్పుడు అన్నీ తీసిన తర్వాత ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 25 నుంచి 30 ఎండుమిర్చి వేయండి. వేసిన తర్వాత అవి వేగుతున్నప్పుడు దాంట్లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా అటు ఇటు వేపండి. వేపిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న అన్నిటినీ చల్లారనిచ్చి అదే బాండీలో ఆయిల్లో ముందుగా తీసి పెట్టుకున్న గోంగూర కాయల పీల్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని దీనిని తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పుతూ ఉన్నాక ఒక 5 మినిట్స్ తర్వాత ఇది మెత్తపడి ఆయిల్ బయటకు వస్తుంది. ఇంకా దీన్ని తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉంటే ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇది పేస్ట్ లాగా అవుతుంది. అలాగే స్టిక్కీగా గమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇంకా ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టి మెత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు, అలాగే 2 ఎండుమిర్చి విరుపుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలపండి. ఇప్పుడు ఇవి 2 నిమిషాల తర్వాత చిటపటలాడుతూ ఉంటాయి. ఇవి చిటపటలాడిన తర్వాత దీంట్లోకి ఒక రెబ్బ కరివేపాకుని వేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత దీన్ని ఆపి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన గోంగూర కాయల పచ్చడి రెడీ అయ్యింది. ఇది మీరు తినండి, మీ పిల్లలకు పెట్టండి. దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల మనకి ఎనీమియా ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.